హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పుష్ప 2 సినిమా అలాగే గేమ్ చేంజర్ మూవీలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో పుష్ప 2 సినిమా గురించి మనం మాట్లాడుకుంటే పుష్ప సినిమా భారీగా హిట్ కావడంతో పుష్ప 2 సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. పుష్ప సినిమా థియేటర్ లో అంత ఆడకపోయినా కానీ ఓటీటీలో మాత్రం చాలా అద్భుతంగా జనాలను ఆకర్షించాయి. సో ఆ తర్వాత పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో దానికి సంబంధించిన ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇక గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన శంకర్ గారు. సో దీంతో ఈ యొక్క సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. దానికి సంబంధించిన టీజర్ కూడా జనాలను తెగ ఆకట్టుకుంటుంది. ఒక కొత్త రకంగా ఆ టీజర్ ఉండడంతో తెగ ఆకట్టుకుంది జనాల్ని కూడా. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి అయితే ప్రజెంట్ చర్చ జరుగుతుంది. సో ముందుగా పుష్ప 2 సినిమా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి పుష్ప 2 సినిమా అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు స్పెషల్ గెస్ట్ గా వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. సో ఎవరికి తోచినట్లు వాళ్ళు పేర్లు పెడుతున్నారు. బట్ నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సో ఎందుకంటే ఈ మొదటి నుండి అల్లు అర్జున్ ని సినిమా రంగాల్లో ముందుకు తోసుకుంటూ వచ్చింది మెగా అభిమానులు. సో ఇప్పుడు మెగా అభిమానులు అలాగే అల్లు అర్జున్ మధ్య ఒక గ్యాప్ అయితే ఏర్పడ్డది. అంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఏర్పడిందో లేదో తెలియదు కానీ బయట మాత్రం అల్లు అర్జున్ కి మెగా అభిమానుల మధ్య అయితే గ్యాప్ అనేది ఏర్పడ్డది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏ మూవీ రిలీజ్ అయినప్పటికీ ఆ మూవీకి మొదటి టికెట్ తెగేది మాత్రం మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులదే. సో కానీ అల్లు అర్జున్ తాజాగా తన పేరును తాను ఐకాన్ స్టార్ గా మార్చుకోవడం, పుష్ప సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు. తనకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని ఇప్పుడు లెక్క చేయడం లేదనేది ఒక విమర్శలు అయితే ఆయన ఎదుర్కొంటున్నాడు. సో లేదు వాళ్ళంతా ఒకటే లోపల, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ అయింది. ఆ యొక్క నంద్యాల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళకుండా అయిపోదు. ఆ ఒక్క వెళ్ళినందుకు అభిమానులు ఫీల్ అవుతున్నారు తప్పితే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఉంది అని అంటున్నారు. బట్ అభిమానులు మాత్రం అది నమ్మడం లేదు. సో అల్లు అర్జున్ మరొకటి నాకు ఒక ఆర్మీ అనేది ఉంది. ప్రతి ఒక్క హీరోకి అభిమానులు ఉంటారు. బట్ నాకు మాత్రం ఆర్మీ ఉంది అది ఇది అని చెప్పడం కావచ్చు. లేకుంటే నా అభిమానుల వల్లే నేను హీరో అయ్యాను. వాళ్ళని చూసే నేను హీరో అయ్యానని చెప్పడం కానీ. సో ఇవన్నీ కూడా కావాలని మెగా ఫ్యామిలీని, మెగా అభిమానులను పొడిచే విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. సో అందుకు మూలంగా మెగా అభిమానుల్లో పుష్ప సినిమాను బహిష్కరిద్దాం, పుష్ప సినిమా చూడొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చారు. సో బట్ ఒకవేళ అదే జరిగితే మాత్రం సరే ఆ సినిమా నార్త్ లో కావచ్చు, ఇతర స్టేట్లలో బలంగా ఆడినప్పటికీ తెలుగు స్టేట్ లో మాత్రం పుష్పకు భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యంత పవర్ఫుల్ అభిమానులు మెగా అభిమానులు. సో మెగా అభిమానులు చూడకుంటే నందమూరి అభిమానులు కూడా చూడరు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉండడం ఆ కారణంతో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిందనే జనాలకు బాగా వెళ్ళింది. సో అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నందమూరి అలాగే మెగా అభిమానుల నుండి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కలవాల్సిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే బాగుంటుంది అని కొందరైతే సలహాలు ఇస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా పిలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సో మరి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏమో పవన్ కళ్యాణ్ గారిని పిలిచే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ స్టోరీ ఏదైతే ఉందో శంకర్ గారు రాసిన టైంలో ఆ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాసినట్లు దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని పిలవాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి పుష్ప 2కు చిరంజీవి గారు, గేమ్ చేంజర్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రం ఆ రెండు సినిమాలు తెలుగులో మాత్రం బ్లాక్ బాస్టర్ కావడం ఖాయం. తెలుగులోనే కాదు ఇతర స్టేట్లలో అవుతుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కావచ్చు ఈ ఓన్లీ రెండు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉన్నారు అనేది నిన్న మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ తో తేలిపోయింది.